హాయ్ అండి. ఇవాళ పూరీలోకి పూరీ కుర్మా చేసుకున్నాను. ఈ కుర్మా చాలా ఈజీగా, సింపుల్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒక బాండీ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్, మిర్చి ముక్కలు ఆయిల్లో వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనకి కుర్మాకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనకు రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని దాని మీద మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనకు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసి దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్గా ఉండలు లేకుండా తిప్పుకోవాలండి. మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా స్మూత్గా దాన్ని బాగా కలిదిప్పాలి. స్మూత్గా లేకుండా ఉండలుగా ఉంటే కుర్మా ఉంటలుగా ఉంటుంది, అంతగా బాగోదు. కాబట్టి స్మూత్గా మంచిగా టెక్స్చర్ వచ్చేలాగా కలిపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఆ టైప్లో ఉండాలి. తర్వాత మనం మూత తీసి చూసాక బాగా మగ్గింది ఆల్మోస్ట్. ఇప్పుడు చాక్తో గుచ్చితే బంగాళదుంప ముక్క చూడండి ఉడికినట్టు అర్థము. ఇప్పుడు మనము తీసుకున్న శనగపిండి మిశ్రమాన్ని దాంట్లో కలుపుకోవాలి. ఈ కుర్మా పూరీలోకి, దోశలోకి అయినా చాలా బాగుంటుంది. ఈజీగా మంచిగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా కుర్మా అయిన తర్వాత పూరీలు రుబ్బుకొని ఆయిల్లో హీట్ చేసి పూరీలు చేసుకున్నాను. మీకు ఈ కుర్మా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. ఈ కుర్మా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్ అండి.